హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిప్పేష్ వ్లాగ్స్. ఈరోజు మనం దర్గా హున్నూరులోని దర్గాని చూడడానికి వెళ్తున్నాం. హున్నూరు స్వామి వారి జీవ సమాధి చూడబోతున్నాం ఫ్రెండ్స్. 300 ఏళ్ళ క్రితం నాటి జీవ సమాధి ఇది. ఫ్రెండ్స్, ఈరోజు మనం దర్గా హున్నూరులోని ఇక్కడ ఒక దర్గాని సందర్శించుకోబోతున్నాం. ఇక్కడ దర్గా హున్నూరులోని ఈ దర్గా ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఇదంతా మనం ఈయన గారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి తాత, ఈ దర్గా ఎన్ని సంవత్సరాలది? సుమారు 375 సంవత్సరాల నుంచి ఈ దర్గా. స్వామివారు అరవస్థాన్ నుంచి వచ్చి బిజాపురంలో ఠికానా చేసినారు. బిజాపురంలో వాళ్ళు స్వామివారు ఉన్నారు, ఖాజా అమీనుద్దీన్ ఆలా షేర్ ఖుదా అని చెప్పి వాళ్ళు గురుగారు ఉన్నారు. అక్కడి నుంచి గురువు చెప్పినట్టుగా సేవ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ గురుగారు మీరు ఇక్కడ పోండి, మీరు అక్కడ పోండి అని చెప్పి ఆయన చెప్పిన కోసము ఎక్కడెక్కడ వచ్చేవాళ్ళు ఏ దావకు పంపించేది ఆ దావకు పంపించారు. వీళ్ళు నేరుగా దర్గా హున్నూరుకి చేరినారు. వచ్చి చేరి దర్గా మసీదులో అల్లా కూర్చారు మసీదు లేదా ఆ నమాజ్ చేసే మసీదులో చేరినారు. వాళ్ళు చేరి అక్కడ రోజు నమాజ్ చేసేటప్పుడు వాళ్ళు మసీదు వాళ్ళు ఉంటారు కదా, ముల్లా వాళ్ళు రోజు అతనుకు సాయంత్రం అయితేనే యావూరు స్వామి అంటే ఇక్కడ బిజాపురం అట్లా ఇట్లా అని ఆయన అన్నారు. అంటే రోజు సాయంత్రం రోజు అన్నం తెచ్చి ఆయనకి పెట్టారు. పెడితే రోజు తింటున్నారు, చేస్తున్నారు. ఒకరోజు పెద్ద వర్షం వచ్చేసింది. పెద్ద వర్షం వస్తే మసీద్ పక్కన ఒక వంక ఉంది. ఆ వంకలో నీళ్లు దాటేకి రాకున్నట్లుంటే ఆ పిల్లోళ్ళు ముల్లా పనిచేసే పిల్లోళ్ళు పోరదా ఎవరు పోతారా తాత దగ్గర దినం ఇదే ఆటేనా పోయేకి భోజనం పెట్టేకి ఆ తాతకి మేము పెట్టలేదు అట్లేదు మేము పోయలేదంటే బంగపోయి వాళ్ళ పెద్దోళ్ళు బంగపోయి తీసిపోయి ఈ పప్ప తాతకి అని చెప్పి అప్పుడు వచ్చి ఆయన తీసుకొచ్చి తాత బువ్వ అని చెప్తే ఆ గూట్లో పెట్టప్ప అని చెప్పినారు. ఆ స్వామిలో చెప్తే ఆ బువ్వ కూడా తినలేదు. తెల్లడిజాము కూడా అయ్యాలకల్లా లేచి ఆయన తిప్పు మీద ఆడ గుట్ట ఉంది ఒకటి, 1 మైల్ దూరంలో. ఆ గుట్టులో చేరినారు. ఆ చేరిన తర్వాత అటు 300 ఎకరాలు అది బన్ ఉండే, బత్తి బరే ముల్లా చెప్పల పండు గుండ్లు గాలు ఉండే. అటువంటి దాంట్లో పోయి చేరినారు వాళ్ళు. చేరిన తర్వాత ఈ ఊరిలో పశువులు ఉంటాయి కదా, ఈ పశువులన్నీ అక్కడ పోయి రోజు మేసకపోతే చక్కగా పోయి ఆ తాత ఎక్కడ కూర్చున్నాడో అక్కడ ఒక ఆవు రెడ్డివాళ్ళ ఆవు పోయి పాలు ఇస్తూ ఉంది రోజు అతనికి. రోజు ఇస్తూ ఉంటే ఏమి రోజు పాలు ఇవ్వటం లేదు, ఇది ఎక్కడికి ఎవరు పిండుకుంటారు ఎవరు చేస్తారంటే అప్పుడు ఊర్లో వాళ్ళ జనం అంతా కలిసి రెడ్డివాళ్ళ మనుషులు వాళ్ళంతా కలిసి ఆడికి పోయినారు. ఆడికి పోతే ఆ వెనకలు పోయినారు. ఆ వెనకలు పోతే ఆడ తాతకి పాలు ఇస్తూ ఉండే. ఈ తాత మసీదులో ఉండే తాత, ఈ తాతకి మనము ఇక్కడి నుంచి తోలుకుపోవాలని చెప్పి ఆ తాతని తోలుకొని ఎక్కడి నుంచి మెరూని నుంచి తప్పైండ్లు తాడాలతో మెరూని తీసుకొచ్చి ఇక్కడ చెరుకట్టు అంట ఇది మొదలు. ఈ చెరుకట్టు మీద వచ్చి చప్రం వేసి ఆయన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఒక పుల్ల ఇచ్చిండ్రు వాళ్ళకి, మిస్వాయి పుల్ల అని చెప్పి పండులు తిక్కేకి. అది ఎక్కడ మనకి నాటేస్తుందో ఉజు చేసుకొని నమాజ్ చదివి దాని మీద నీళ్ళు చల్లాక ఎక్కడ నాటేస్తుందో అదే నా స్థలం అని చెప్పింది. అక్కడి నుంచే ఇదే ఆడ నాటింది, ఇక్కడే స్థలం చేసుకున్నారు వాళ్ళు. చేసుకున్న తర్వాత ఆవు నాకు పాలు తాపుతూ ఉంది, ఎప్పటికీ పాలు తాపిండి ఆడ. అది ఆవు చనిపోతే నా హెల్త్కి మీరు పుణ్య చల్లని చెప్పి తాత ఆజ్ఞ చెప్పిండే. దాని ప్రకారమే ముందర తీసుకొచ్చి ఆవుని ఆడే సమాధి చేసినాం. ఉంది చూడండి మీరు కావాలంటే, తాత సమాధి ఉంది ఆడ. కన్నీరమ్మ బావి గురించి చెప్తారా?
కన్నీరమ్మ అంటే భక్తురాలు కన్నీరమ్మ అని చెప్పి స్వామికి మీకు లోపల నేను బాయి తొగిస్తాను స్వామి అని చెప్పి ఆయన్ని అడుక్కొని నువ్వు తొగియమ్మ నీ పేరు పెడతానని చెప్పి ఆయన ఆయమ్మ తొగిచ్చిన తర్వాత కన్నీరమ్మ అని చెప్పి పేరు ఆయన కన్నీరమ్మ బాయి అని చెప్పి పేరు పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తాతగారు చెప్పారు కదా కన్నీరమ్మ బావి అని. ఇదే ఫ్రెండ్స్ కన్నీరమ్మ బావి, చూద్దాం రండి. కన్నీరమ్మ బావి దీని స్పెషాలిటీ ఏమంటే సీజన్స్ బట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదే దీని స్పెషాలిటీ. దీని విశిష్టత ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సుమారుగా ఇప్పుడు 375 సంవత్సరాల నుంచి ఉరుసు జరుపుతూ ఉన్నది. ఈ చుట్టముట్ట పల్లెల వాళ్ళందరూ కంప్లీట్ అంతా ఈ అనంతపురం డిస్టిక్లో ఒక పెనుగొండ ఒక దర్గా హున్నూరు విడిచిపెట్టిన తర్వాత ఏది లేదు డిస్టిక్ లెవెల్లో. చాలామంది భక్తాదులు వాళ్ళు వీళ్ళందరూ ఆయనకి మొక్కుబడులు అవన్నీ చెల్లించుకుంటారు. బాగానే అన్నీ చేస్తుంటారు. ఈ తాతకి మా పిల్లలు కాకున్నోళ్ళు, పిల్లలు లేకున్నోళ్ళు, తొట్టెలు కట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా పనిచేసి అందరూ ఎక్కడి నుంచి శివమొగ్గ, డౌన్గిరా, హరియారు, హైదరాబాదు, బెంగళూరు అక్కడి నుంచి కూడా చాలామంది వస్తూ స్వామిని వాళ్ళని మొక్కించుకొని వాళ్ళని చెల్లించి భక్తితో పోతుంటారు అని. ఓకే, ఏ సంవత్సరంలో జరుగుతుంది కదా ఉర్స్ అంతా? డిసెంబర్లో జరుగుతూ ఉంది. ఇక్కడ వన్నూరు స్వామి వారు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు? 175 సంవత్సరాల నుంచి తాతగారు వచ్చినప్పటి నుంచి కూడా మేమే వంశ పరంపరంగా మేమే పనిచేసి ఆయన సేవ చేసుకొని ఒక దత్తపుత్రుని పిల్లలు లేకుంటే దత్తపుత్రుని తీసుకొని సాకి సలివి ఆయన పేరు కమాల్ షా హుసైని అని చెప్పి పేరు పెట్టి ఆయన ఖిలాఫత్ అన్నీ ఇచ్చి సొంతం ఆయన ఆయన చెల్లెల బిడ్డని చేసి అంతా ఖిలాఫత్ ఇచ్చి అక్కడి నుంచి ఆయనకు కమాల్ షా హుసైన్కి ఇద్దరు కొడుకులు తొలి కొడుకు పిల్లోడు ఒక్క మేటి వాళ్ళు, సెకండ్ కొడుకు ఇంకో మేటి వాళ్ళు, 2 మేటి వాళ్ళ నుంచి ముందు వంశ పరంపర నుంచి మేము ఇట్టే జరుపుకుంటా అట్లే వస్తున్నాం.